హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ. ఏంటి కొత్త స్టీల్ ఇడ్లీ మేకర్తో అన్ని ఐటమ్స్ చేసేసి షో చేసేస్తుంది అనుకుంటున్నారా? లేదండి, మరి దాని యొక్క రివ్యూ నేను మీకు ఇవ్వాలి కదా. ఏ ప్లేట్ ఎలా వర్క్ చేస్తుందో చూపించాలని నేను చూపిస్తున్నాను అనమాట. నౌ ఇట్స్ టైమ్ ఫర్ ఆవిరికుడుం ప్లేట్. దీంతో మనకి 2 ప్లేట్స్ ఇచ్చారండి. డిష్లో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసుకొని ఇచ్చిన ప్లేట్కి నువ్వుల నూనె నేను గ్రీస్ చేసుకున్నాను. మీరైతే ఏదైనా ఆయిల్ కానీ నెయ్యితో కానీ మీరు గ్రీస్ చేసుకోవచ్చు. హెల్త్కి ఏది మంచిదైతే అది యూజ్ చేయండి. తొక్క మినపప్పు మెత్తగా రుబ్బుకోవాలండి. నేను చెప్పిన కొలత ప్రకారం వేసుకోండి. రుబ్బిన 1 కప్పు పిండికి 1/2 కప్పు ఇడ్లీ నూక వేసుకోవాలి. పప్పు కాదండి, రుబ్బిన పిండి కోసం నేను చెప్తున్నాను. రుబ్బిన పిండి 1 కప్పుకి 1/2 కప్పు ఇడ్లీ నూక వేసుకుంటే హెల్దీ అన్నమాట. 10 to 12 మినిట్స్ చక్కగా కుక్ చేసుకుంటే బాగా ఉడికిపోతుందండి. ఇప్పుడు చూసారా, నేను చూపిస్తున్నాను కదా, ఇలా పెడితే మనకి చేతికి అంటుకోకూడదు అన్నమాట. చాలా నీట్గా వచ్చింది. మీరైతే ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఇప్పుడు చూడండి, ఎక్కడ అంటుకోకుండా చాలా చక్కగా వచ్చింది కదా, చాలా నీట్గా వచ్చింది. ఇంకా చెప్పాలండి, కేక్ లాగా చాలా బాగా వచ్చిందండి. నాకైతే ఎప్పుడు తింటానా అని ఉంది. ఇప్పుడు నేను కట్ చేసి చూపిస్తాను. చాలా మెత్తగా ఫ్లఫీగా వచ్చింది. నేనైతే ఈ తొక్కపప్పుతో చేస్తుంటానండి. ఎందుకంటే మీరు మామూలు మినపగుళ్ళతో కూడా చేసుకోవచ్చు. అప్పుడైతే వైట్గా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. కానీ ఇది హెల్త్కి మంచిది కదా. చూసారా ఎంత మెత్తగా వచ్చిందో కదా. మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఇది కట్ చేసుకొని వేడివేడిగా మన ఇంట్లో తయారు చేసినట్టు కమ్మని నెయ్యి దానిపై వేసుకొని మరి నువ్వుల కారపొడి దాని మీద చల్లుకొని తింటే ఉంటుందండి. బాబా, సూపర్ డెలిషియస్గా ఉంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. దీన్ని తప్పకుండా మీరు ట్రై చేసి మీ పిల్లలకి హెల్తీ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమితాస్ వ్లాగ్స్.